ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చెలిమెల శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి అవాంఛిత రోమాలు రావడానికి కారణాలు ఏంటి, వాటిని మనం ఇంట్లో ఉన్న చిన్న చిన్న చిట్కాలతో ఎలా తొలగించుకోవచ్చు, లేదా ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అసలు అవాంఛిత రోమాలు రావడానికి కారణాలు ఏంటి, వీటన్నింటి గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం సార్ని అడిగి. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ అవాంఛిత రోమాలు అన్నవి ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం, ఎందుకు వస్తాయి సార్ ఇలా? జనరల్గా దాన్ని హెర్సుటిజం అంటాము. అంటే దాని డిసీజ్ వచ్చేది అవాంఛిత రోమాలని హెర్సుటిజం అంటాము. అయితే ఇది ఆడవాళ్ళలోనే ఎక్కువగా చూస్తుంటాము. ఎందుకంటే ఈ రోమాలు అనేది అంటే హెయిర్ అనేది మేల్ ప్యాటర్న్, అంటే మన పితృజ లక్షణాలు అంటాం, అంటే ఫాదర్ నుంచి వచ్చే లక్షణాలు. అయితే ఆడవాళ్ళలో రావడానికి మెయిన్గా చూసేది ఏంటంటే ఆండ్రోజెన్స్ అంటాం. అలానే టెస్టోస్టిరోన్ హార్మోన్ అనేది కూడా చాలా ఎక్కువగా స్టిమ్యులేట్ అది సెక్రీట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ ఆండ్రోజన్ టెస్టోస్టిరోన్ అనేది యాక్చువల్లీ మగవాళ్ళలో ఉండే హార్మోన్. బట్ ఆడవాళ్ళలో కూడా చాలా నిద్రాణ స్థితి, అంటే యాక్టివ్గా ఉండదు. బట్ ఎప్పుడైతే కొన్ని కారణాల వల్ల అవి ఇంబ్యాలెన్స్ అవుతాయో ఈ ఆండ్రోజన్స్ పెరిగిపోవటం వల్ల ఈ మేల్ లక్షణాలు, అంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ మేల్లో చూసేది ఏంటంటే మనము మీసాలు ఈ గడ్డాలు అన్నవి ఆడవాళ్ళలో సేమ్ అలాంటి క్యారెక్టరిస్టిక్సే ఆడవాళ్ళలో చూస్తుంటాం. అయితే ఇవి ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇది మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అది. కాకపోతే కొన్ని సందర్భాల్లో వేరే మెడిసిన్స్ ఏమన్నా వాడడం కానీ దాని ఏమన్నా కెమికల్ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు కూడా ఆ టెంపరీ పీరియడ్లో చూస్తుంటాం హెయిర్ ఎక్కువగా హెయిర్ గ్రోత్ రావడం అవన్నీ చూస్తుంటాం అనమాట. సో చాలా మంది ఏంటంటే టీనేజ్ పిల్లలు అమ్మాయిలు చాలా షై ఫీల్ అయిపోతూ ఉంటారు, నలుగురిలో వెళ్ళలేరు. సో ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా ఇవి మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సో వీళ్ళకి మనం ఇంట్లో చేసుకునే చిట్కాలు లేదా ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అసలు ఉందా అని చాలా మంది డౌట్ పడుతుంటారు. అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే అంటే ఇది స్కిన్ ప్రాబ్లమ్ని ఒక కాస్మెటిక్ లాగా చూస్తాం. అంటే ఇప్పుడు చూసేది ఏంటంటే ఆడవాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ కోసం అది. అట్ ద సేమ్ టైం ఏంటంటే అదేదో ఒక కాస్మెటిక్ ప్రాబ్లం మాత్రమే చూస్తారు. సో అందుకని ఏంటంటే రకరకాల ట్రీట్మెంట్స్ ఏవి తీసుకున్నా కాస్మెటిక్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు తప్ప ఇది ఒక హార్మోన్ రిలేటెడ్ దానికి తగ్గట్టు ఒక మెడిసిన్ గా ఔషధాలుగా తీసుకోవడం అనేది చాలా తక్కువ చూస్తుంటాం. సో అందుకు మేము సజెస్ట్ చేసేదంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మరి ఆ టీనేజ్లో ఉన్న గర్ల్కి హార్మోన్స్లో అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఎంత బాగుండాలో అట్ ద సేమ్ టైం ఈ ఆండ్రోజన్స్, టెస్టోస్టిరోన్ కూడా ఎలా ఉందని చెక్ చేసుకొని ఫస్ట్ వీటిని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవి కరెక్ట్ చేసే ప్రాసెస్లో ఆటోమేటిక్గా ఏదైతే దానివల్ల వచ్చిన కాంప్లికేషన్స్ ఇవి తగ్గుతాయి. అయితే ఇవి కొంతమందికి ఏంటంటే అవి తగ్గుతున్న ప్రాసెస్లో కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటాయి ఫేస్గా. సో అలాంటి వాళ్ళు మనం చూస్తుంటే చాలా లేజర్ టెక్నిక్స్ అని ఇవన్నీ యూజ్ చేస్తుంటారు. బట్ ఆయుర్వేదంలో మేము ఏం చెప్తాం, మన ఇంట్లో ఎప్పటి నుంచో చందనం కానివ్వండి, పసుపు కానివ్వండి, ఇవి రోజు వాటర్ ఇలాంటివి. అలానే సింపుల్ చిట్కా ఏమంటామంటే మన దాల్చిన చెక్క, దీన్ని పౌడర్ చేసి రోజ్ వాటర్లో చేసి కొంచెం అప్లై చేసుకోవటం వల్ల ఈ స్కిన్ పోర్స్ అనేవి క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి టెంపరీగా హెల్ప్ అవుతాయి, అవ్వవని కాదు. అలానే మా ఆయుర్వేదంలో చాలా మటుకు ఏం చెప్తామంటే ఉలవలు అంటాం, మనం హార్స్ గ్రామ్ని దాన్ని పౌడర్ చేసి మజ్జిగలో అప్లై చేయటం వల్ల కొంత అక్కడ ఆ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అవుతుంది, అది జరుగుతుంది. అలానే చాలా క్రీమ్స్ ఉంటాయి, కుంకుమాది తైలం అనేది ఉంటాయి. కాకపోతే వీటికి ప్రాపర్గా మనం లోపల నుంచి ఈ హార్మోన్ చేంజెస్ని కంట్రోల్ చేయకుండా మనం ఇచ్చిన ఉపయోగం ఉండవు, అవన్నీ టెంపరీగానే ఉంటాయి. సో అలానే వీళ్ళలో ఇంకోటి ఏంటంటే అధిక బరువు ఉందా, అంటే మెటబాలిక్గా కూడా ఏమన్నా వీక్నెస్ ఉందా అనేది ఇవన్నీ కరెక్ట్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ మెటబాలిక్ వీక్ అయినప్పుడు కూడా హార్మోన్స్ తొందరగా తగ్గవు, అంటే వాటి ప్రభావం ఇంకెక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి రెగ్యులర్గా వ్యాయామం అంటాం, రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు మనం తీసుకునే డైట్ మీద డిసిప్లైన్గా కూడా ఒక డైట్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే స్లోగా ఏదైతే ఈ ప్రాబ్లం ఉందో హెర్సుటిజం, అధిక రోమాలు రావటం కానీ ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. అండ్ సార్, అవాంఛిత రోమాలు ఉన్న వాళ్ళలో చాలా మందిలో ఫేస్లో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. కలర్ లో ఫోర్ హెడ్ ఒక కలర్ ఉంటుంది, చీక్స్ ఒక కలర్, చెక్ ఒక కలర్ ఉంటుంది. సో ఈ అవాంఛిత రోమాలకి ఫేస్ లో ఉన్న షేడ్స్ కి ఏమైనా రిలేటెడ్ తప్పకుండా ఉంటుందండి. అది నేను చెప్పాను కదా, ఇక్కడ ఏమంటే మెటబాలిజం అంటాం, అంటే మన బాడీకి ఇచ్చే కలరింగ్ ఏజెంట్ కూడా మెల్నోసైట్స్ అంటాం. ఈ మెల్నోసైట్స్ అనేది ఏదో మెడిసిన్ తీసుకుంటే రాదు, మనకి సన్ నుంచి మనం తీసుకునే ఫుడ్ నుంచే వస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మెటబాలిజం కరెక్ట్ గా ఉండదు, హార్మోనల్ డిఫరెన్స్ ఉంటే ఇది బాడీలో అబ్జర్వ్ అవ్వడమే తగ్గిపోతుంటుంది. సో ఈ అబ్జర్వ్ తగ్గిపోయినప్పుడు
స్కిన్ మీద కాదు, ఈవెన్ హెయిర్లో కానివ్వండి, మన శరీర తత్వంలో కూడా మీరు చూస్తే ఏంటంటే చాలా బరువుగా ఉండడము, కొంతమంది చాలా సన్నగా ఉండడం, ఇవన్నీ డిఫరెన్సెస్ చూస్తుంటాం. అయితే ఆ కలర్ చేంజింగ్ కూడా బికాస్ ఆఫ్ ఓన్లీ బాడీలో ఈ మెటబాలిజము ఇవి తగ్గిపోవడం వల్లే చూస్తూ ఉంటాం. అండ్ సార్ మీరు చెప్పారు పైన పూసే ఈ ఉలవల పొడి మధ్యగా మిక్స్ చేయడం, ఎందుకంటే దాల్చిన చెక్క ఇవన్నీ కూడా పైన అప్లై చేసేటి. కరెక్ట్. ఇంటేక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. దానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఇదేంటంటే ఇదేదో ఒక మెడిసిన్ ఇచ్చేస్తే తగ్గిపోయేది కాదు. ఇది కలెక్టివ్గా నేను చెప్పినట్టు ఇంతకు ముందు ఏమన్నా ఒబేసిటీ ఉందా, తన లైఫ్ స్టైల్ ఏంటి, తను తీసుకునే ఫుడ్ ఏంటి, వీటితో పాటు మేము ఔషధాలు ఎలా ఇస్తామంటే ఇప్పుడు ఆండ్రోజన్స్ అని చెప్పాము. ఈ ఆండ్రోజన్ కానీ ఆ టెస్టోస్టిరోన్ ఏంటంటే మేల్స్లో చాలా యాక్టివ్గా ఉండేది, మరి ఫీమేల్స్లో యాక్టివ్ అయింది అంటే వీళ్ళ జెనెటిక్ కోడ్ ఏంటి అనేది స్టడీ చేస్తాం. అంటే అసలు ఏంటి వీళ్ళలో జరిగే, ఎందుకు ఇది ఇంబ్యాలెన్స్ అయిందని చూస్తాం. చూసినప్పుడు ఏంటంటే దానికి తగ్గ ఔషధాలని సెలెక్ట్ చేస్తుంటాం. ఇప్పుడు సపోజ్ వీళ్ళల్లో మేల్ ప్యాటర్న్వి ఎక్కువ హార్మోన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఏమన్నా తగ్గించి అంటే బ్యాలెన్స్ చేయడానికి మేమేమంటాము బాడీ బ్యాలెన్సింగ్ అంటాం. అంటే వాత పైత్య కఫాలని, ఇక్కడ కూడా మళ్ళీ వాత పైత్య కఫాలని కంట్రోల్ చేయాలి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మా ఆయుర్వేదంలో ఎప్పుడైతే ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మేము సప్తధాతు కాన్సెప్ట్ అంటాం. అంటే రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్రం. అంటే ఇక్కడ ఎందుకు అది చెప్పాల్సి వచ్చిందంటే శుక్రం అనేది ఈ మిగతా 6 సారాంశం, దాని సారమే శుక్రం అంటాం. అయితే ఈ శుక్రం ఆడవాళ్ళలో ఎలా అంటే వీటి వల్లనే మన హెయిర్ కానీ నెయిల్స్ కానీ వీటి మీద ప్రభావం చూపెడుతుంది. దీని నుంచి వచ్చిన ఆ సారమే ఇవన్నీ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం హార్మోన్స్ కూడా వీటితోనే ఉంటుంది. సో వీటన్నిటిని కరెక్ట్ చేసుకోవడానికి అయితే కొన్ని ఔషధాలు ఎలా ఉంటాయంటే మనకి ఈజీగా దొరికేది మంజిష్టాది కషాయం అంటాం, మహామంజిష్టాది కషాయం. ఇవి ఏం చేస్తాయి, ఈ హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేస్తూనే బాడీని క్లిన్జింగ్ చేయడం చూస్తాం. దాంట్లో యూజ్ చేసేది కూడా ఏం లేదు, గుడుచి అని మనకు తెలుసు, అమృతవల్లి అనేది మనకి చాలా కోవిడ్ టైంలో విన్నాము. కోవిడ్ టైంలో కూడా చాలా ఎక్కువగా ఇమ్యూనిటీ పెరుగుతుందని తీసుకునే వాళ్ళం. సో అలానే ఆడవాళ్ళలో అశోకారిష్టం అనేది అండ్ ఇంకా ఈజీగా దొరికేది కుమారి ఆసవం. అంటే మనకు అలవీరా అనేది మనకి చూస్తుంటాం. ఈ అలవీరా అనేది దాని జెల్ అలా డైరెక్ట్గా తీసుకునే కన్నా ఔషధంగా మేము ప్రిపేర్ చేసి ఇస్తాం. ఇవన్నిటి వల్ల ఈ హార్మోన్స్ ఏవైతే ఒడిదుడుకులు అవుతుంది, ఇంబ్యాలెన్స్ అయిందో అవన్నీ కరెక్ట్ చేస్తూ ఉంటాం. అలానే వీళ్ళకి డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో ఈ వాతాన్ని పైత్యాన్ని పెంచే డైట్స్ లైక్ పచ్చళ్ళు లాంటివి కానివ్వండి, నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, ఆర్ పులుపు వస్తువులు ఇలాంటివి కొంచెం తగ్గిస్తూనే ఈజీగా డైజెస్ట్ అయ్యేవి. అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ఈ ఎవ్రీడే మజ్జిగ లాంటిది తీసుకోవడము, ధనియాలు కషాయం తీసుకోవడం వల్ల ఈ హార్మోన్స్ అనేవి వాటి వల్ల వచ్చే ఆ వేడిని కూడా తగ్గిస్తూ ఉంటుంది, బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అండ్ సార్ ఈ మధ్య కాలంలో జెండర్ చేంజింగ్ అనేది మనం ఎక్కువగా వింటున్నాము, కరెక్ట్. సో ఏంటి అంటే వీళ్ళు చెప్పేది కూడా స్టార్టింగ్ లో మాకు ఈ ఎక్కువ హెయిర్ రావడం ఇలానే స్టార్ట్ అయ్యింది అనేసి అంటూ ఉంటారు. ఏంటి ఇది రిలేటెడ్ అయినా? డెఫినెట్లీ రిలేటెడ్ అమ్మా. అయితే దీనికి ఇంకా చెప్పాలంటే చాలా డీప్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే జెండర్ చేంజింగ్ అనేది మనము వాళ్ళు తప్ప ఒప్ప అనేది సెకండరీ పెడితే అది వాళ్ళ అవసరానికి అవుతుంటుంది. ఎందుకంటే మీరు చూస్తుంటే ఇప్పుడు ఓన్లీ అవంచిత రోమాలే కాదు, హార్మోన్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతాయో దాని ప్రభావం మనం చేసే మాటల మీద కానీ, మనం మాట్లాడే మాటల మీద, మనం నడిచే నడక మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఓన్లీ ఆడవాళ్ళ గురించి మాట్లాడాలి, అలానే ఫెమినైన్ క్యారెక్టర్స్ మగవాళ్ళలో కూడా చూస్తుంటాం. అంటే టెస్టోస్టిరోన్ లెవెల్స్, ఆండ్రోజన్ వాళ్ళకి తగ్గిపోయినప్పుడు కూడా మగవాళ్ళలో కూడా చాలా ఫెమినైన్ క్యారెక్టర్స్ చూస్తుంటాం. అంటే వాళ్ళకి అసలు మీసాలు గడ్డలు రావు, చాలా చూస్తుంటాము. అయితే ఇవి జనరల్గా దీనికి డీప్గా వెళ్ళాలంటే మదర్ వూమ్లో ఉన్నప్పుడే అంటే క్రోమోజోమల్ చేంజెస్ కానీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా చాలా యాడ్ అవుతాయి. అవి యాడ్ అయినప్పుడు డెలివరీ అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా కొన్ని కంటిన్యూ అవుతుంటాయి. బట్ కొన్నిసార్లు ఆ చిన్నప్పుడు గుర్తించినప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ వరకు అది సెట్ అవుతుంది. బట్ కొన్ని సందర్భాల్లో అది మనం గుర్తించడం కూడా చాలా కష్టం అవుతుంది. అది రాను ఒక ఏజ్ తర్వాత అంటే వాళ్ళు టీనేజ్ వచ్చినప్పుడు దెన్ వీ కెన్ సీ చేంజెస్ ఇవన్నీ. అయితే కాకపోతే అవాంఛిత రోమాల ఒకటే దీన్ని డిసైడ్ చేయలేదు జెండర్ చేంజ్కి, చాలా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్లో బ్రెస్ట్ అనేది కూడా చాలా రుడిమెంటరీగా ఉండటము, స్కిన్ అనేది చాలా హార్డ్గా ఉండడము, సో మాటలో కూడా హార్సినెస్ రావడము, ఇవన్నీ చేంజెస్ చూస్తుంటాం. ఇవి చేసినప్పుడు వీలైనంత వరకు యాజ్ ఎ సోషల్గా చెప్పాలంటే ఇది ఒక హార్మోనల్ ప్రాబ్లం. దాన్ని మనము వ్యాధి కానీ వాళ్ళని కూడా ఏదో పేషెంట్స్ లాగా చూడడానికి లేదు. ఎప్పుడైతే ఇబ్బంది అయ్యి వాళ్ళకి వాళ్ళు అనుకున్నప్పుడు మేము ఒక ఔషధాలు ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాము. ఏదైనా సరే మనం స్టార్టింగ్ స్టేజ్ లో దీన్ని ఐడెంటిఫై చేసుకుంటే ఈజీగా ఉంటుంది.
సార్ ఈ డైట్ అన్నది ఫాలో అవ్వాలి అనేసి అన్నారు కదా, సో ఇది ఏ ఏజ్ నుంచి ఫాలో అవ్వాలంటారు? జనరల్గా అయితే చిన్నప్పటి నుంచి కూడా మనము ఎప్పుడైనా కానీ మన ఇంట్లలో కూడా ఇంతకుముందు చూస్తే సాత్విక ఆహారమే మనము అడ్వైస్ చేస్తాం. అంటే మన ఇండియన్ కల్చర్లో మనం ఏం చెప్తాము, షడ్ రుచిస్ అంటామంటే మధుర ఆమ్ల లవణ కటు తిక్త కషాయం అన్ని టేస్ట్ చూడమంటాం. బట్ ఇప్పుడున్న జనరేషన్కి మనకు అంత రెసిస్టెన్స్ మన లైఫ్ స్టైల్కి ఆ చేంజెస్ ఉండి మనము ఈ అన్ని డైట్స్ చేయలేం కాబట్టి ఏదో పర్టికులర్ ఒక డైట్ని ఫాలో అవుతుంటాం. బట్ మేము యాజ్ ఏ ఆయుర్వేద డాక్టర్ చెప్పేది అంటే మన బాడీకి ఈజీగా ఏదైతే డైజెస్ట్ అవ్వగలుగుతుంది అది మనం గుర్తించాలి. అంటే దానికి సింపుల్గా ఏం లేదు, తీసుకునే డైట్కి మనం చేసే ఎక్సర్సైజ్, మనం వ్యాయామం ఎంత ఉంది అనేది చూడాలి. ఇది బ్యాలెన్స్ కానప్పుడు ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటర్. అండ్ అలానే ఇప్పుడు సపోజ్ ఈ వీళ్ళకే తీసుకున్నాం, హార్మోనల్ చేంజెస్ ఉన్నాం, ఇలాంటి వాళ్ళల్లో పులుపు వస్తువులు కానీ తీసుకున్నారు, కొన్నిసార్లు వంకాయ కానీ ఆలుగడ్డలు కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల బాడీలో వాతం పైత్యం పెరిగిపోయి ఆ డిసీజ్ కండిషన్ ఇంకా ఫ్లేర్ అప్ చేస్తుంది. సో అందుకని అలాంటప్పుడు కొన్ని డైట్స్ వీళ్ళకి అవాయిడ్ చేయమని చెప్తాము. ఈవెన్ క్యాబేజ్ లాంటిది కూడా. సో ఇలా పర్టికులర్ ఐటమ్స్ వాళ్ళ తత్వాన్ని బట్టి అడ్వైస్ చేస్తుంటాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.